హలో యూట్యూబ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ హెల్దీ బీట్రూట్ చపాతీ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా అకౌంట్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అకౌంట్ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదో అర్థం కావట్లేదు. ఇన్ని వీడియోస్ పెడుతున్నా. ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే ఒక బీట్రూట్ తీసుకొని చక్కేసి దాన్ని నీట్గా వాటర్ వేసి కడిగేసుకోవాలి. ఆ వాటర్ వేసి కడుక్కున్న దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతలాగా మిక్సీ రెడీ చేసుకుందామా? చిన్న మిక్సీ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నవన్నీ అందులో వేసుకోవాలి. బీట్రూట్ ముక్కలన్నీ అందులో వేసుకొని జ్యూసీ షేప్లో లైట్గా వాటర్ వేసుకుంటూ పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్లా చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులో చపాతీ పిండేసి ఉప్పేసి అలాగే ఆయిల్ వేసి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. అసలు మీకు ఏ టిఫిన్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మీలో ఎవరికైనా చపాతీ ఇష్టం ఉంటే లైక్లు చేసేసి షేర్లు చేసేయండి అబ్బా. చపాతీ పింక్ కలర్లో ఉంటుందా అని చెప్పి నాకు ఇప్పుడే తెలుసు. గ్రీన్ కలర్లో ఉంటుంది కూడా అని చెప్పి ఇప్పుడే తెలుస్తుంది నాకు. గ్రీన్ కలర్లో కూడా ఉంటుందంట. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా? బీట్రూట్ అయితే ఎవరు నోటితో తినరు కదా చాలామంది. కొంతమంది బ్లడ్ కోసం తప్పక తింటారు. సో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు బీట్రూట్ తినరు కాబట్టి ఈ ఈ కలర్లో చేయండి. బీట్రూట్ మొత్తం పేస్ట్ చేసి చేయండి, బాగా తింటారు. మనం చపాతీ పిండి కలిపాక కొంచెం 5 మినిట్స్ ఉంచి తర్వాత చపాతీ చేయండి, బాగా వస్తాయి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వచ్చేస్తాను. చాలా సాఫ్ట్గా ఉన్నాయి చపాతీలు. అండ్ టేక్ కేర్, బాయ్.